నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ నా లైఫ్లో ఒక గవర్నర్ ప్రసంగం ఇంత స్ట్రైట్గా సుత్తి లేకుండా నేను ఇప్పుడు లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఈవెన్ పార్లమెంట్లో ప్రెసిడెంట్స్ అడ్రస్ కూడా చూశాను, స్టేట్లో గవర్నర్స్ అడ్రస్ టు అసెంబ్లీ కూడా చూశాను చాలా. కానీ నేను ఇవాళ చూసిన గవర్నర్స్ అడ్రస్ టు అసెంబ్లీ ఒక అద్భుతం. ఈ అద్భుతం ఎందుకు అంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంది, గవర్నర్ బీజేపీ గవర్నర్, ఓడిపోయిన పార్టీ బీఆర్ఎస్. అయితే గవర్నర్స్ స్పీచ్లో పాలసీ ఆఫ్ ది ప్రెజెంట్ గవర్నమెంట్ ఉండాలి. పాలసీ ఆఫ్ ది ప్రెజెంట్ గవర్నమెంట్ అండ్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్. చాలా మటుకు పాస్ట్ గవర్నమెంట్ది ప్రస్తావన ఉండదు. ప్రజెంట్ గవర్నమెంట్ ప్లాన్స్ మాత్రమే గవర్నర్స్ అడ్రస్లో ఉంటుంది. పాత గవర్నమెంట్ని పొగిడితే లేదా ప్రజెంట్ గవర్నమెంట్ పై జాలి చూపినా ఆ పాత ఓడిపోయిన పార్టీ వాళ్ళు గట్టి అంటే హంగామా చేస్తారు. కానీ ఇవాళ అసెంబ్లీలో అద్భుతం జరిగింది. అసలు ప్రతి ఒక్క మనిషి తన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి, ఎదురు దాడులు ఇమ్మీడియట్గా చేయొద్దు అని ఎంతో చక్కగా తమిళసై సౌందరరాజన్ గారు చెప్పారు. అసలు మనము మన తెలంగాణ లేదా జాయింట్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసిన టీఆర్ఎస్ వాళ్ళు విపరీతమైన హంగామా చేసేవాళ్ళు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళ గ్యాంగ్ అంతా. కానీ ఈసారి అసలు నవరంధ్రాలు మూసుకొని కూర్చున్నారు. ఎందుకు అని మనకు పెద్ద ప్రశ్నలు ఏవదవచ్చు. దానికి సింపుల్ ఆన్సర్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ యొక్క తప్పులను ఈ గవర్నర్స్ అడ్రస్లో ఎత్తి చూపింది. ఆశ్చర్యం ఏమంటే, కాంగ్రెస్ ఎలా రాసిచ్చిందో ప్రతి ఒక్క అంశము తప్పకుండా తూచా తప్పకుండా గవర్నరు చదివి వినిపించారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే అక్కడ బీజేపీ గవర్నర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆపోజిట్లో బీఆర్ఎస్ పార్టీ, అంటే బీజేపీ సపోర్ట్ చేసిన పార్టీ అపోజిషన్లో ఉంది, బీజేపీ వ్యతిరేకించిన పార్టీ రూలింగ్ పార్టీ. ఆ రూలింగ్ పార్టీ యొక్క స్పీచ్ ఇంత అద్భుతంగా, అంటే ఏ మిస్టేక్స్ లేకుండా, ఏ కరెక్షన్ లేకుండా వాళ్ళు ఎలా రాసిచ్చారో అలా చదివిన మొదటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారు. ఇది ఒక బ్రేవ్ ఎఫర్ట్. ఎందుకంటే బీజేపీ హైకమాండ్ ఆమెకి ఏదో సూచించుంటుంది, అది లేకుండా జరుగుండదు. ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా ఆ పత్రాలు వెళ్ళింటాయి అడ్వాన్స్గా. అసలు రేపు అసెంబ్లీలో నేను ఏ విషయాలు చెప్పబోతున్నానని బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా అడ్వాన్స్లో తెలిసి ఉంటుంది. కానీ గవర్నర్ గారు రూలింగ్ పార్టీని పొగిడారు, అది సరే, ఓకే, యాక్సెప్టబుల్. కానీ
మై గవర్నమెంట్, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మై గవర్నమెంట్ అన్నారు, కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు మై గవర్నమెంట్ అంటున్నారు. అంటే రెండు చోట్ల ఆమె ఉండి పాత గవర్నమెంట్ తాట తీసేటట్టు స్పీచ్ ఉంది. అంటే పాత గవర్నమెంట్ చేసిన అక్రమాలపై విచారణ జరుగుతుంది అని ఆమె గవర్నర్స్ అడ్రస్తో చెప్పింది. అసలు ఇట్లాంటి అడ్రస్ మన దగ్గర ఎప్పుడు చదవలేదు. అంటే పాత గవర్నమెంట్ అక్రమాలపై ఈ గవర్నమెంట్ విచారణ చేపడుతుంది అనేది ఫస్ట్ టైం మనం వింటున్నాం. దిస్ ఇస్ అ బ్రేవ్ యాక్ట్. లాస్ట్ టైం మై గవర్నమెంట్ అంటే ఆమెదే బీఆర్ఎస్. అంటే నా గవర్నమెంట్లో తప్పులు జరిగాయి కాబట్టి ఇప్పుడు దాని విచారణ నేనే చేపెడతా. అంటే అప్రూవల్ ఆమెనే ఇవ్వాలి కదా విచారణకు. పోయిన గవర్నమెంట్లో తప్పులు నా గవర్నమెంట్లోనే జరిగాయి, ఇప్పుడు కూడా విచారణ నేనే చేపడతా. ఎంత ఆశ్చర్యం చూడండి. అంటే ఈ గవర్నర్స్ అడ్రస్ యొక్క మీనింగ్ ఏముంది అనేది మనం తెలుసుకుందాం. దీంట్లో ఒక పెద్ద కుట్రనే ఉంది. మనం ఎలా అర్థం చేసుకుంటే అలా. ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ కర్రతో బీఆర్ఎస్ని కొట్టాలి. బీజేపీ వ్యూహం ఏమంటే కాంగ్రెస్ కట్టెతో బీఆర్ఎస్ని కొట్టాలి, బీఆర్ఎస్ మొత్తుకోవాలి. మొత్తుకున్నాక మీరు మొత్తుకోకూడదు అంటే మీరు బీఆర్ఎస్కి సపోర్ట్, బీజేపీకి సపోర్ట్ ఇవ్వాలి. అర్థమైందా? కాంగ్రెస్కు కట్టె ఇచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన్నుపిచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తుకునేటప్పుడు బీజేపీ మీరు మా వైపు వస్తే ఈ తన్నులు తప్పుతాయి, మీరు మా వైపు వస్తారా కాంగ్రెస్ చేత తన్నులు తింటారా అనే ఒక సిచ్యువేషను ఇప్పుడు బీజేపీనే క్రియేట్ చేస్తుంది. అంటే బీజేపీ డైరెక్ట్ కేటీఆర్ని తన్నకుండా రేవంత్ రెడ్డికి కట్టె ఇచ్చి దానికి ప్రూఫ్ ఇచ్చి ఒక గవర్నర్ సహాయం ఇచ్చి తన్నడు రావాలని అని చెప్తుంది. ఇంకా అంత కట్టె ఇచ్చి ప్రూఫ్ ఇచ్చినాక తనకు ఊరుకుంటుందా కాంగ్రెస్? తంతది. తన్నంగానే మొత్తుకుంటారు. మొత్తుకోగానే అప్పుడు బీజేపీ రంగప్రవేశం చేసి నాన్న భయపడకండి, కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా దారుణాలు చేస్తుంది, దాని నుంచి తప్పించుకునే తరం మీది కాదు, మీకు పవర్ లేదు, పవర్లో మేమున్నాం, గవర్నర్ మా మనిషే, మేము మిమ్మల్ని ఆదుకుంటాం, మీరు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాకు స్టేట్లో కానీ మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి, మిమ్మల్ని మీ బొక్కలు ఇరగకుండా మేము చూసుకుంటాం అని బీజేపీ తర్వాత హామీ ఇస్తారు. అందుకోసం ఇదంతా కుట్ర. ఇప్పుడు తమిళసై అంత పచ్చిగా ఆ గవర్నర్ స్పీచ్ చదివింది అంటేనే దాంట్లో ఏదో లిటిగేషన్ ఉంది. లేకపోతే గవర్నర్ క్యాన్ టోటలీ త్రో అవే దిస్ కాంగ్రెస్ ప్రపోజల్. సగం స్పీచ్ ఆమె కొట్టేసి సగం స్పీచ్ ఆమెదే పెట్టచ్చు. కానీ తమిళసై ఏం చేసిందంటే తన కాంగ్రెస్ విధేయతని చాటుకొని కట్టే ఇస్తుంది నెక్స్ట్. ఇప్పుడు ఆమెనే చెప్తుంది, నేను కాంగ్రెస్కి కర్ర, బెల్టు, ఇనుపరాడు అన్నీ నేనే ఇవ్వబోతున్నాను. కర్ర, బెల్టు, ఇనుపరాడు నేనే ఇవ్వబోతున్నాను. అది ఇస్తే మీకు రాడు దిగుతుంది, బెల్టు కర్రతో దెబ్బలు పడతాయి అని తన స్పీచ్లోనే చెప్పింది. ఎంత ముద్దుగా చెప్పిందంటే ఇక మరి చూడముచ్చటగా ఉండే ఆ సీన్. అసలు సౌందర్యరాజన్ ఇలా కసిగా ఎందుకు వ్యవహరిస్తుంది అంటే దానికి ఆమెతోని బీఆర్ఎస్ ఎలా బిహేవ్ చేసిందో దాని కసి ఆమె తృప్తిగా తీర్చుకుంది.
తృప్తిగా క్లుప్తంగా తీర్చుకుంది. ఆమెని అభినందించాలి మనం. ఆమె ఇన్నేళ్ళు ఓపికగా కూర్చున్నారు చూడండి. బీఆర్ఎస్ వాళ్ళు ప్లేన్ ఇవ్వకున్నా, బీఆర్ఎస్ వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకున్నా, అంటే సైక్లోన్స్ అప్పుడు తిరిగింది గవర్నర్. అయితే తిరిగినప్పుడు కారు కూడా ఇవ్వలేదు, సెక్యూరిటీ ఇవ్వలేదు, ట్రిప్ కోసం ప్లేన్ అడిగితే హెలికాప్టర్ ఇవ్వలేదు. అంటే నానా ఎంత హ్యూమిలేట్ చేయాలో అంత చేసింది. కానీ ఆమె పంటి కింద పెట్టుకొని కూర్చున్నది. ఇవాళ అద్భుతమైన ఛాన్స్ని తాను ఉపయోగించి బీఆర్ఎస్ని సావు దెబ్బ కొట్టింది. ఒక గవర్నరు తాను పరిపాలించిన పాత గవర్నమెంట్ యొక్క అక్రమాలను స్పీచ్ ద్వారా బయటపెట్టి దానిపై ప్రజెంట్ గవర్నమెంట్తో ఇన్వెస్టిగేషన్ చేపిస్తా అని చెప్పడము ఇది హిస్టరీలో మొదటిసారి. చాలా మంది ఈ పాయింట్ కవర్ చేయరు, కానీ చెప్తున్నా ఇది హిస్టరీలో మొదటిసారి. గవర్నర్ తాను పాలించిన గవర్నమెంట్ పైనే ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ గవర్నమెంట్ ద్వారా చేయించడం ఇది అద్భుతం. దయచేసి ఇప్పుడు జరుగుతున్న తెలంగాణలో పొలిటికల్ డెవలప్మెంట్ గమనించండి. ఇక్కడ ఎవ్వరు ఒకరికొకరు ద్వేషించుకునేది పబ్లిక్లో, ప్రైవేటులో అందరూ ఒక్కటే. టైం వచ్చినప్పుడు బీజేపీ గవర్నర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, టైం వచ్చినప్పుడు బీఆర్ఎస్ అపోజిషన్ గవర్నర్ ఒకటే, టైం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే. అంటే సన్నాసులు ఎవరంటే ఓటేసిన వాళ్ళు. సన్నాసులు ఎవరు? ఓటేసిన వాళ్ళు. ఈ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకున్నామంటే మనతో దగా కాదు, మోసం కాదు, ఎవ్వరు మన హక్కును హరించలేరు. మనం అలర్ట్గా ఉండి జరిగే పొలిటికల్ ఈక్వేషన్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసి మన సేఫ్టీలో మనం ఉంటే మనం డెమోక్రసీలో సేఫ్గా ఉన్నట్టే. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.